నిజమైనటువంటి తీర్పు ఒకటి ఉంది. ఎందుకంటే ఈ భూలోకంలో డబ్బున్నోడిదే, అధికారం ఉన్నోడిదే పెత్తనం అవుతుంది. ఆ అమాయకులు అందరూ కూడా ఎంతోమంది బలవుతున్నారు. ఇక్కడ న్యాయం జరగటం కష్టం. మనిషి మొత్తం దురాశ, అత్యాశ, అహంకారం, అధికారం ఇవన్నీ కోరుకుంటున్నాడు. ఇవన్నీ కోరుకొని సామాన్యుని కానీ బలహీనుని కానీ అణిసివేసి పెత్తనాలు చేయాలని చూస్తున్నటువంటి వారందరికీ, ఇక్కడ అన్యాయంగా బలైపోయిన వారందరికీ ఇక్కడ న్యాయం జరగకపోతే ఈ లోకానికి అర్థమే లేదు. ఎక్కడ జరిగిద్దా అంటే దైవం దగ్గర ఇంత కూడా అన్యాయం జరగదు. బలహీనుని నువ్వెంతైతే వేధించావో రేపు దైవం ముందు దానికి పనిష్మెంట్, శిక్ష అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? ఈ దైవం చెప్తున్నాడు, నల్లవానికి తెల్లవాని పైన కానీ, పొడుగువానికి పొట్టివాని పైన కానీ, పొట్టివానికి పొడుగువాని పైన కానీ ఏ జాతికి ఎవరిపై ఎటువంటి సపరేట్ హక్కులు ఏమి లేవు, అధికారాలు ఏమి లేవు. అందరూ దైవం దృష్టిలో సమానులే. వాళ్ళు హిందువులైనా, వాళ్ళు క్రైస్తవులైనా, వాళ్ళు ముస్లింలైనా, వాళ్ళు నల్లవారైనా, వాళ్ళు తెల్లవారైనా, వాళ్ళు భారతీయులైనా, వాళ్ళు విదేశీయులైనా, వారు ఎవరైనా అందరూ దైవం దృష్టిలో సమానులే. మంచి పనులు చేసేవారెవరో వారు మాత్రమే భూలోకంలో కొంత లేట్ అయినా సుఖశాంతులతో ఉంటారు. తర్వాత పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. ఇక ఎవరైతే దుర్మార్గాలు చేశారో, చెడు పనులు చేశారో వాళ్ళు ఇక్కడ తాత్కాలికంగా ఆనందం పొందినా, టెంపరీగా ఆనందం పొందినా ఇక్కడ శిక్షించబడతారు. ముందు తొందరగా ఆనందం అనుభవిస్తాడు, తర్వాత ఆ తప్పుడు పనులకి, చెడు పనులకి శిక్ష అనుభవిస్తారు ఇక్కడ. తర్వాత కూడా నరకానికి తోలబడతారు.